ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో ప్రజల దృష్టిని మరల్చేటటువంటి ఒక డ్రామా నడిపిస్తూ ఉన్నాడు తప్ప పరిపాలన చేస్తలేడు. గతంలో కాంగ్రెస్ పార్టీ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో వాళ్ళ మేనిఫెస్టో ఇది ఒక 420 హామీలు ఈ మేనిఫెస్టోలు ఇచ్చారు. అదేవిధంగా ఇది ఆనాడు పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి గారు, సిఎల్పి నాయకుడిగా బట్టి విక్రమార్క గారు 6 గ్యారంటీలు అని చెప్పి వాళ్ళు స్వయంగా సంతకాలు చేసి ఇంటింటికి తెలంగాణలో పంచి ఈ 6 గ్యారంటీల పేరు మీద తర్వాత ఈ మేనిఫెస్టో దీంట్లో ఉన్నటువంటి 420 హామీల పేరిట వీళ్ళు తెలంగాణ ప్రజల్ని ఆనాడు ఓట్లాడడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ యువతకు సంబంధించి ఒక జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేసి సంవత్సర కాలంలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి ఈ జాబ్ క్యాలెండర్ను విడుదల చేసి అట్టహాసంగా ఈ పేరు మీద ఓట్లాడడం జరిగింది. సో ఈ 6 గ్యారంటీల్లో వాళ్ళ ఆనాడు చెప్పింది ఏంది, ప్రతి మహిళకు ప్రతి నెల 2500 ఇస్తాం, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తాం, ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా మహిళలకు ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని చెప్పారు. సో పేరుకే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అన్నారు, కానీ చాలా బస్ సర్వీసులను రద్దు చేశారు. ఆనాడు తెలంగాణలో మా ప్రభుత్వం ఉన్ననాడు ఎన్ని బస్సులు ఉండేనో ఆర్టీసీలో, ఇవాళ ఒకసారి మళ్ళా లెక్కలు చూస్తే 9 నెలల వీళ్ళ ప్రభుత్వం బస్ సర్వీసుల్ని తగ్గించారు. దానివల్ల ఇవాళ ప్రయాణికులు మహిళలు కానీ పురుషులు కానీ చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇక ఇప్పటి వరకు ప్రతి మహిళకు 2500 ఇచ్చింది లేదు, 500కే గ్యాస్ సిలిండర్ అన్నారు, దానికి అతిగతి లేదు. రైతు భరోసా పేరిట 15,000 రూపాయలు రైతులకు, కౌలు రైతులకు ఎకరానికి ఇస్తామన్నారు, వ్యవసాయ కూలీలకు 12,000 ఇస్తామన్నారు, అదేవిధంగా వరి పంటకు 500 రూపాయలు బోనస్ ఇస్తామన్నారు, దీన్ని కూడా అటకెక్కిచ్చారు. గృహజ్యోతి పేరిట ప్రతి కుటుంబానికి 200 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇస్తామన్నారు, అది కూడా అటకెక్కిచ్చారు. ఇందిరమ్మ ఇండ్లు ఇంటి స్థలంతో పాటు 5 లక్షల రూపాయలు ఇల్లు లేని వారికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తామన్నారు, అది కూడా లేదు. యువ వికాసం పథకం కింద విద్యార్థులకు 5 లక్షల రూపాయల విద్యా భరోసా కార్డు, ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్ పెడతామని చెప్పారు. తెలంగాణలో కేసీఆర్ గారి నాయకత్వంలో వచ్చినటువంటి 1000కి పైగా గురుకులాలను మొత్తం విధ్వంసం చేసి నాశనం చేసి మొత్తం వాటిల్లో నుంచి పిల్లలు వెళ్ళిపోయేటట్టు చేసి వాటిని ఇక గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కంటే కూడా హీనాతిహీనంగా వీళ్ళ గురుకులాల వ్యవస్థను ధ్వంసం చేసినటువంటి ఈయన వీళ్ళ మేనిఫెస్టోలో కాంగ్రెస్ గ్యారంటీ కార్డులో వీళ్ళు చెప్పింది ఏంటంటే ప్రతి మండలానికి ఇంటర్నేషనల్ స్కూల్ పెడతామన్నారు, కానీ ఉన్న గురుకులాలు మొత్తం నాశనం చేస్తున్నారు. కొత్త ఇంటర్నేషనల్ స్కూల్స్ పెట్టుడు సంగతి దేవుడేరు. తర్వాత చేయూత పథకం కింద పెన్షన్దారులకు 4,000 రూపాయల పెన్షన్ ఇస్తామన్నారు. ఇప్పటి వరకు ఒక 2 నెలల 2,000 రూపాయల పెన్షనే ఈ 9 నెలల కాలంలో ఎగ్గొట్టిర్రు. ఇవ్వాల్సినటువంటి 2,000 రూపాయల పెన్షన్ చక్కగా ఇస్తలేరు. తర్వాత రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా 10 లక్షల రూపాయలు అన్నారు, దానికి సంబంధించి కూడా ఏమీ లేదు. ఇది వాళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలకు సంబంధించినటువంటి 6 మోసాలు, 6 గ్యారంటీలకు సంబంధించినటువంటి 6 మోసాలు ఈ రకంగా ఉన్నాయి. ఇక మా యువతకు సంబంధించి పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టి కాంగ్రెస్ జాబ్ క్యాలెండర్ పేరిట అన్ని ప్రధాన పత్రికల్లో ఆనాడు అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరం లోపల భర్తీ చేస్తామన్నారు. మరి ఇప్పుడు 9 నెలల పాలన వీళ్ళది, ఇంకా 3 నెలలు అయితే సంవత్సరం అయిపోతుంది. ఇప్పటి వరకు ఒక్కటంటే ఒక్క ఉద్యోగం వీళ్ళు భర్తీ చేయలేరు. మేము ఇచ్చినటువంటి నోటిఫికేషన్ల ద్వారా ఉద్యోగాల 30,000 పైచీలకు ఉద్యోగాలకు సంబంధించి ఆల్రెడీ ప్రవేశ పరీక్షలు ఇంటర్వ్యూలు అన్నీ పూర్తయి గవర్నమెంట్ వచ్చినాక అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చేది ఉండే, అది మాత్రం వీళ్ళు గవర్నమెంట్లోకి వచ్చినాక అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చి ఆ 30,000 ఉద్యోగాలను కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఖాతాలో వేసుకుంటున్నారు. ఇంతకంటే దుర్మార్గం ఇంకొకటి లేదు. సో ఈ జాబ్ క్యాలెండర్ కూడా 2 లక్షల ఉద్యోగాలకు సంబంధించినటువంటి జాబ్ క్యాలెండర్ కూడా ఉత్త డొల్లా. ఆ మధ్య అసెంబ్లీలో మేము మా ఎమ్మెల్యేలు శాసనసభాపక్షం నిలదీస్తే లొల్లి పెడితే ఏదో తూతు మంత్రంగా ఒక షెడ్యూల్ ప్రకటించారు, దాని మీద చర్చ జరగకుండా ఆనాడు అసెంబ్లీలో గోల చేసి పారిపోయారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు.